యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తమకు చెందిన భూములను ఆక్రమిస్తున్నారనంటూ రాంబల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. తమ భూముల్లో తమను అడుగు పెట్టనివ్వకుండా అధికారులు పోలీసులతో అడ్డుకుంటూ ఉన్నారని విమర్శించారు. 50 ఏళ్ల నుంచి 42 ఎకరాల భూమి తమ ఆధీనంలోనే ఉందని, ఆ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉన్నాయని వాపోతున్నారు దళితులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి నేతల అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. యలమంచిలి నియోజకవర్గం రాంబల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితులకు చెందిన 42 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ భూ ఆక్రమణ వెనక కూటమి పెద్దలు ఎవరున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ కథ అంతా నడుస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతులకు భూములకు సంబంధించిన దళితులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎప్పటి నుండి మీ మీద ఒత్తిడి తెస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్నారని మీరు అనుకుంటున్నారు? సార్, ఇది 50 సంవత్సరాల నుంచి భూములు ఉన్నాయి సార్. మా నాన్నగారికి ఇచ్చారు సార్. దాని మీద ఆ చెరువుని ఏనాడు చెరువు నీళ్ళు పోసుకొని మొక్కలై పెంచుకున్నాం సార్. ఇవి పెంచుకొని ఇప్పుడు ఏంటంటున్నారు సార్, మరి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది, భూములు మీ పట్టాలు తీసేసుకుంటాము, మీ భూములు ఏమని చేసి ఆక్రంగా తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు సార్. మాకు తగులాడితే టెంటలు పీకేస్తున్నారు సార్, కుర్చీ వస్తున్నారు సార్. మాకు పిల్లలకి మాకు ఏ ఆధారం లేదు సార్. మేము ఎక్కడ పోవాలో మాకు దిక్కు లేదు సార్. ఏదన్నా గవర్నమెంట్ వారు ఏమైనా ఆదుకొని మా భూములు మాకు ఇప్పిస్తారని కోరుతున్నాం సార్. ఎవరు అసలు మీ దగ్గర దీని వెనకాల ఎవరున్నారు సార్? దిన్నెమ్మగారు ఉన్నారు సార్. ఆయననే సార్ మెయిన్ కారణం ఇది మాకు చేసి పెడుతున్నారు సార్. ఈ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు సార్. మీరు భూములన్నీ రొత్తే పని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు సార్. కానీ గవర్నమెంట్ వారు ఎలా పనిచేస్తే మా పిల్లలకి, మా జల్లలకి, మా మనలకి మాకు ఏ ఆధారం లేదు సార్. మీ ఇదే కూలి పని మీద బతుకుతున్నాం సార్ మేము. చెప్పండి, ఇదే జీవనాధారమా మీకు? ఈ భూములు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇదే మాకు జీవనాధారం సార్. మాకు ఈ భూములు తప్ప మాకు ఏమీ లేవు. గతంలో ఈ భూమి పాస్బుక్ పట్టుకొని మాకు రైతు భరోసా అనేది, తర్వాత నెక్స్ట్ ఏదైనా మాకు లోన్ కావాలన్నా సరే ఈ పాస్బుక్ పట్టుకొని మేము వెళ్ళి లోన్ తెచ్చుకొని దీని మీద బతికేవాళ్ళం సార్. కాకపోతే ఇప్పుడు హఠాత్తుగా ఈ లోకల్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఈ భూముల మీద కన్నేసి మా భూములన్నీ లాక్కుని ప్రయత్నం చేస్తున్నారండి. ఈ గవర్నమెంట్ అధికారులు, ఈ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయి మనతో మా భూములు మొత్తం లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్రజెంట్ ఈ భూములు మొత్తం మాకు లేకపోతే మేము ఏమి చేయలేమండి. మాకు ఇదే పూట కూడా మాకు అదే ఆధారం సార్. గతంలో 1978లో మాకు ఈ పట్టా భూములు ఇచ్చారు సార్. పట్టా కూడా ఇచ్చారండి, డిఫామ్ పట్టా అనేసి. దీని మీద బతకమని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ మొక్క 3 అని చెప్పేసి మొత్తం అన్ని మేము వేయించుకున్నామండి. ఇప్పుడు అయ్యే భూములు మొత్తం ఒక అక్రమంగా వచ్చి గ్రావెల్ తవ్వేసి మొత్తం మొక్క 3 తీసేసి మాకు పట్టుకుని కొడుతున్నారు సార్. ఇది మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. కూటమి వచ్చిన తర్వాతే సార్. ఇంతకుముందు ప్రభుత్వం నేను వచ్చాను కానీ సార్ ఎప్పుడు ఇలాంటివన్నీ తెలియదు సార్. నాకు మా మామగారు సంపాదించిన కాడి నుంచి మాకు తెలియదు సార్. ఈ రోజుల్లో ఈ టైంలో ఇలా చేస్తున్నారు. పిల్లలు చదివించుకుంటున్నాను సార్. నేను భూమి మీద 2 లక్షల లోన్ కూడా తెచ్చుకున్నాను సార్. నేను పిల్లలు చదివించుకొని పెద్ద ఇదిగా చేసుకుంటున్నాను. నా భూమి ఉంది, నాకు పర్వాలేదు అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రోడ్ల పాలు చేస్తారు సార్. నా పరిస్థితి ఏంటో అర్థం తెలియలేదు సార్. నా పిల్లలకు ఆధారం కూడా లేదు సార్. నా పిల్లలు ఎలా పెంచుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు తమ భూముల్లోకి వచ్చి తమను బెదిరించడమే కాకుండా ఇక్కడ అక్రమంగా గ్రామాల్లో కూడా రాత్రికి రాత్రి తరలించుకుపోతున్నారని చెప్పి గ్రామస్తులంతా కూడా, దళితులంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములే తమకు జీవనాధారమని, సుమారు ఈ భూములు ఇచ్చి 50 ఏళ్ళు అయిందని, అప్పటి నుంచి కూడా ఈ భూముల మీద బతుకుతున్నామని, అటువంటి భూములు తమ దగ్గర నుంచి తీసుకుంటే తాము ఎలా బతికేదని చెప్పి వీళ్ళంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పంచదార్ల నుంచి.